డాక్టర్స్ అయిన ఇద్దరు భార్యాభర్తలు టూర్‌కని బయలుదేరారు. ప్రయాణంలో బాగా అలసిపోయారు. అడవిలో రోడ్డు పక్కన చిన్న గుడిసె కనిపించింది. టీ కొట్టు అనుకొని కారు ఆపారు. ఎవరైనా ఉన్నారా? అని డాక్టర్ పిలిచాడు. ఒక స్త్రీ బయటికి వచ్చి ఏం కావాలన్నా అని అడిగింది. డాక్టర్ వాసు 2 చిప్స్ ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అక్కా 2 కప్పుల టీ ఇవ్వరా? దయచేసి కొంచెం త్వరగా చేయండి. మేమింకా చాలా దూరం ప్రయాణించాలి అన్నాడు. ప్యాకెట్లు తీసుకొని కారు దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ చిప్స్, బిస్కెట్లు తిన్న తర్వాత కూడా టీ ఇంకా రాలేదు. కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు. వాసు మళ్ళీ పిలిచాడు. కొద్దిసేపటికి ఆ స్త్రీ బయటికి వచ్చి అన్నా, పెరట్లో తులసి ఆకులు తీసుకురావడానికని వెళ్ళాను. దానికి కొంచెం సమయం పట్టింది. టీ తయారవుతుంది అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్లో 2 పాత కప్పుల్లో వేడి వేడి టీ తీసుకొచ్చింది. పాతగా ఉన్న ఆ పాత కప్పులను చూసి డాక్టర్ వాసు పూర్తిగా నిరాశ చెందాడు. ఏదో అనాలని అనుకున్నాడు. కానీ వీణ చేయి నొక్కి అతన్ని ఆపేసింది. కప్పులు తీసుకోగానే తులసి, అల్లం కలగలిసిన సువాసన ఒక్కసారిగా గుప్పుమంది. ఇద్దరూ టీని ఆస్వాదిస్తూ తాగారు. వారు తమ జీవితంలో ఇంత రుచికరమైన సువాసన గల టీ మొదటిసారిగా తాగారు. అంతకు ముందున్న సంకోచం సహజంగానే ఎందుకో మాయమైపోయింది. టీ తాగిన తర్వాత వారు ఎంత ఇవ్వాలని ఆ మహిళను అడిగారు. రూ. 30 అని బదులిచ్చింది. వాసు ఆమెకి రూ. 100 నోటు ఇచ్చాడు. ఆ స్త్రీ అంది, అన్నా, నా దగ్గర చిల్లర లేదు. దయచేసి నాకు రూ. 30 చిల్లరివ్వండి అని చెప్పి రూ. 100 నోటును తిరిగి ఇచ్చేసింది. డాక్టర్ వాసు ఆమెకు చిల్లర ఇవ్వడంలో విసిగిపోలేదు. కానీ అప్పుడే ఒక ప్రత్యేక అధ్యాయానికి బీజం పడింది. చిప్స్, బిస్కెట్లు కూడా కొన్నాం కదా అన్నాడు వాసు. దానికి ఆమె బదులిస్తూ ఈ డబ్బు దానికోసమే అన్నా, టీ కోసం కాదు అని ఆ మహిళ చెప్పింది. అయితే టీకి కూడా డబ్బులెందుకు తీసుకోలేదు అని అడిగాడు. చిన్నగా నవ్వుతూ మేము టీ అమ్మం అన్నా, ఇది హోటల్ కాదు అని ఆమె సమాధానమిచ్చింది. మరి టీ ఎందుకు చేసిచ్చావు? అడిగాడు వాసు. మీరు మా అతిథులుగా వచ్చి టీ అడిగారు. మా వద్ద పాలు కూడా లేవు. పిల్లాడి కోసం ఉంచిన కాసిన్ని పాలు మాత్రమే ఉన్నాయి. నేను మిమ్మల్ని కాదనలేక ఆ పాలతో టీ చేసి ఇచ్చాను. దానికి మరింత ఆశ్చర్యపోయిన వాసు, ఇప్పుడు నువ్వు పిల్లవాడికి ఏమిస్తావు? అని అడిగాడు. ఒక్కరోజు పాలు తాగకపోతే ఏమీ అవ్వదులే అన్నా, బాబు తండ్రికి కొంచెం అనారోగ్యంగా ఉంది. లేకుంటే ఊళ్ళోకి వెళ్ళి పాలు తెచ్చేవాడు. కానీ అతనికి నిన్నట్నుంచి జ్వరం. ఈరోజు తగ్గితే రేపు పొద్దున్నే వెళ్ళి పాలు తెస్తాడు అంది. ఆమె మాటలు విని డాక్టర్లైన ఆ దంపతులు చాలా ఆశ్చర్యపోయారు. నోరు మెదపలేకపోయారు. డాక్టర్ వాసు ఇలా అనుకున్నాడు. వాళ్ళు టీ అమ్మకపోయినా ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది. అది కూడా నేను అడిగానని. ఒక అతిథిగా అనుకుని. సంస్కారంలో, నాగరికత చూపడంలో ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది. మేమిద్దరం డాక్టర్లం. మీ భర్త ఎక్కడున్నాడు? అని అడిగాడు వాసు. స్త్రీ వారిని లోపలికి తీసుకొని వెళ్ళింది. ఆ ఇంట్లో ప్రతిదీ కూడా పేదరికంతో అరుస్తున్నట్టుగా ఉంది. ఒక పెద్ద మనిషి మంచం మీద పడుకొని ఉన్నాడు. అతను చాలా సన్నగా, నీరసంగా ఉన్నాడు. వాసు వెళ్ళి అతని నుదుటి మీద చేయి వేశాడు. అతని నుదురు, చేతులు చాలా వేడిగా ఉన్నాయి. వణుకుతున్నాడు కూడా. వాసు కారు దగ్గరికి వెళ్ళి మందుల బ్యాగ్ తీసుకొని వచ్చాడు. 2-3 మాత్రలు ఇచ్చి, ఈ మాత్రల వల్ల అతనికి పూర్తిగా నయమవ్వదు. నేను నగరానికి తిరిగి వెళ్ళి ఇంజెక్షన్స్, మందు బాటిల్స్ తీసుకొస్తాను అని చెప్పాడు. వీణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు. అతను తన కారు తీసుకొని అరగంటలో సిటీ నుండి మందు సీసాలు, ఇంజెక్షన్లు, కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు. పేషెంట్‌కి ఇంజెక్షన్ ఇచ్చాడు. డ్రిప్ బాటిల్ పెట్టాడు. సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ స్త్రీ తులసి, అల్లం టీ మరోసారి తయారు చేసింది. ఇద్దరూ టీ తాగి దానిని మెచ్చుకున్నారు. 2 గంటల్లో పేషెంట్ కాస్త బాగుపడడంతో అక్కడ్నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వారు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు, పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చారు. ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు. భార్యాభర్తలిద్దరూ కూడా బయటికి వచ్చారు. వారిని చూసి చాలా సంతోషించారు. మీ మందులతో ఆ మరుసటి రోజు అతను పూర్తిగా కోలుకున్నాడని ఆ మహిళ చెప్పింది. డాక్టరు చిన్నారికి బొమ్మలు, పాల ప్యాకెట్లు ఇచ్చాడు. మళ్ళీ టీ తయారు చేసిచ్చింది ఆ స్త్రీ. సంభాషణలు చాలా జరిగాయి. స్నేహం ఏర్పడింది ఇద్దరి మధ్య. వాసు తన అడ్రస్ ఇచ్చి, నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తూ ఉండు అన్నాడు.
సిటీకి చేరుకోగానే డాక్టర్ ఆ వాసు ఆ మహిళ మాటలు మర్చిపోలేకపోయాడు. ఒక నిర్ణయం గట్టిగా తీసుకున్నాడు. అతను తన ఆస్పత్రిలోని రిసెప్షనిస్ట్‌తో ఇలా చెప్పాడు. "ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు వారి పేర్లు రాయండి. ఎటువంటి రుసుము వసూలు చేయవద్దు. ఇక నుండి ఫీజులు నేనే వసూలు చేసుకుంటాను." అప్పట్నుండి పేద పేషెంట్ల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం మానేశాడు. పేషెంట్లు సంపన్నులు అని తెలిస్తే మాత్రం ఫీజులు వసూలు చేసేవాడు. క్రమంగా అతను నగరమంతటా చాలా ప్రసిద్ధి చెందాడు. ఇతర వైద్యులు తెలుసుకొని ఇది మా ప్రాక్టీస్‌ని తగ్గిస్తుందని, ప్రజలు తమని విమర్శిస్తారని వారు భావించారు. వైద్య సంఘం ప్రెసిడెంట్‌ని కలిసి వారు చాలా ఆందోళనకి దిగారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవడానికి వచ్చి "ఎందుకు ఇదంతా చేస్తున్నావు?" అని అడిగాడు. వాసు చెప్పిన సమాధానం విని అతను చాలా ఆశ్చర్యపోయాడు. వాసు మాట్లాడుతూ "జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధిస్తూ వచ్చాను. ఎంబీబీఎస్, ఎండీ చదివే సమయంలోనూ గోల్డ్ మెడలిస్టునే. సభ్యత, సంస్కారం, ఆతిథ్యం మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే చాలా ముందున్నది. ఇప్పుడు ఇక నుండి నేను ఎలా వెనకబడి ఉండగలను? అందుకే నేను ఆతిథ్యం, మానవ సేవలో కూడా గోల్డ్ మెడలిస్ట్‌ని అవుదామని అనుకుంటున్నాను. అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను. నిజానికి మన వృత్తి మానవాళికి సేవ చేయడానికే కానీ, డబ్బు సంపాదించడానికి కానే కాదు. మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఈ డాక్టర్లనే వైద్య వృత్తితో ఇచ్చాడు. ఇకపై నేను అదే స్ఫూర్తితో వైద్య సేవ చేస్తాను" అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపాడు. మనం చేసే పనిలో, సేవలో ఉత్సాహం ఉండాలి. మనం ఏమి చేసినా ప్రతిఫలంగా ఏది కూడా పొందాలనే ఉద్దేశం లేకుండా హృదయపూర్వకంగా చేయాలి. పట్టణంలో ఉన్నోడి కంటే అడవిలో ఉన్నోడికి ఇంత సంస్కారమా? నేను చాలా ఆశ్చర్యపోయాను. సంస్కారం అనేది బట్టల్లోనో, ఆనందంలోనో లేదు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే మనస్సులోనే ఉంది అని నేను గ్రహించాను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆ సంఘానికి చెప్పాడు. అందరూ కూడా చాలా సంతోషించారు. ఎంతగానో డాక్టర్ వాసుని, ఆ ఇద్దరు భార్యాభర్తల్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ స్టోరీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.